నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? నా పేరు రవి అండి. ఎక్కడ? చెంగిచెర్ల లోపల. సో ఇది చెంగచెర్లకు సంబంధించిన రూట్ అయినా ఇది మొత్తం? చెంగిచెర్ల సంబంధించిన రూట్ అండి. చెర్లపల్లి రైల్వే స్టేషన్ దాకా వెళ్తామండి. చెప్పండి, ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని ఇయర్స్ నుంచి ఇది ఇట్లానే పెండింగ్ ఉంది, ఏం డిమాండ్? సో చాలా రోజుల నుంచి ఇది పెండింగ్లో ఉందండి. ఐ హోప్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అనుకుంటా, కానీ ఇది వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ చేయలేకపోతుంది. ఎలక్షన్స్ అని చెప్పేసి వాళ్ళకి ఎలక్షన్స్ టైంలో వస్తున్నారు, కమిట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప మేము ఇక్కడ ఉన్న వాళ్ళ పీపుల్స్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. డస్ట్తో కావచ్చు, వీటి ద్వారా యాక్సిడెంట్ కూడా అవుతున్నాయి. ఈ ట్రాఫిక్ కావచ్చు, మేము ఆఫీస్కి వెళ్ళాలంటే ఇంటికి వెళ్ళి స్నానం చేసి వెళ్ళిపోతే మేము మొత్తం డస్ట్ తోటి చాలా ఇబ్బంది అవసరం పడుతున్నాం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, దీనికి కొంచెం ఇనిషియేషన్ తీసుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తొందరగా దీనికి పరిష్కారం చూపెట్టాలని కోరుతున్నాం. సో అంటే ఓన్లీ డస్ట్ ఒక్కటే మీకు ఇబ్బందిగా ఉందా, ఇంకేమైనా ఇబ్బంది? అండి ఆటోమేటిక్ వెహికల్స్ కూడా అండి చాలా ఇప్పుడు పెద్ద వరంగల్ హైవే కదా, పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. విత్ ఇన్ టైంలో మేము వెళ్ళలేకపోతున్నాం. మా ఆఫీస్ కావచ్చు, లేకపోతే వరంగల్ వెళ్ళాలనుకున్నా మినిమం 10 నిమిషాలు పావుగంటలో ట్రాఫిక్ అక్కడ నుంచి క్లియర్ అయ్యేది 1 అవర్ పడుతుందండి. ఈజీగా 1 అవర్ పడుతుంది. పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఇది చాలా వరకు మనకు కనిపిస్తుంది. నార్మల్గా యాక్సిడెంట్ జోన్ కూడా 100% అండి. ఈ సర్కిల్లో కూడా 100% యాక్సిడెంటల్ ఏరియా అండి ఇది కూడా. ఇక్కడ నుంచి ఫ్రమ్ ఉప్పల్ నుంచి కూడా ర్యాష్ డ్రైవింగ్స్ వస్తూ ఉంటారు. ట్రాఫిక్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. బోడుప్పల్ జంక్షన్ కావచ్చు, బోడుప్పల్ బస్ డిపో దగ్గర కావచ్చు, ఉప్పల్ దగ్గర కావచ్చు, నియర్ నారపల్లి దాకా ఇదే ప్రాబ్లం. అవుటర్ రింగ్ రోడ్ దాకా ఇదే ప్రాబ్లం. బోడుప్పల్ జంక్షన్ కావచ్చు, బోడుప్పల్ బస్ డిపో దగ్గర కావచ్చు, ఉప్పల్ దగ్గర కావచ్చు, నియర్ నారపల్లి దాకా ఇదే ప్రాబ్లం. అవుటర్ రింగ్ రోడ్ దాకా ఇదే ప్రాబ్లం.